వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. సో, ఈ రోజైతే ఒక కొత్త వ్లాగ్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. సో, అదేంటో చూసేద్దాము. సో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో, ఈరోజు నేను ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పటివరకు ఏమేం ఫేస్ వాషెస్ యూజ్ చేశాను. అండ్ అందులో ది బెస్ట్ ఏది? సో, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను కొన్ని ఫేస్ వాషెస్ యూజ్ చేశాను. బట్ వాటి వల్ల వచ్చిన గుడ్ అండ్ బ్యాడ్ గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇఫ్ ఏమన్నా మీకు గూడా ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇప్పటి వరకు ఏ ఫేస్ వాషెస్ యూజ్ చేశాను. అండ్ నేను వాడిన ఫేస్ వాషెస్‌లో ఏది బెస్ట్ అని గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఓకే. సో, ఫస్ట్ అయితే ఆహ్, గార్నియర్ అనమాట. సో, గార్నియర్ విటమిన్ సి అనమాట ఇది. సో, గార్నియర్ నుంచి ఈ ఫేస్ వాష్. సో, ఇది అఫోర్డబుల్‌గానే వచ్చేస్తుంది. సో, ఇది జస్ట్ రూ. 225. సో, బ్రైట్నింగ్ విటమిన్ సి ప్లస్ లెమన్ అనమాట. సో, బానే ఉంది. యూజ్ చేశాను. ఆహ్, కొన్ని డేస్ యూజ్ చేశాను. బానే అనిపిచ్చింది. బట్ మీరిక్కడ చూస్తున్నట్టయితే ప్యాకేజింగ్ నేను హాఫ్ వరకు యూజ్ చేశాను. మీకిలా తెలుస్తది. సో, నేను హాఫ్ వరకు యూజ్ చేసి ఆపేసాను. బట్ యాహ్! బానే అనిపిచ్చింది నాకైతే. ఇది చక్కగా మనం ఫేస్ వాష్ చేయంగానే మంచిగా అనిపిస్తది. అంటే ఫేస్ కొంచెం డ్రైగా అయిపోయినట్టు అలా ఏమి అనిపిచ్చదు. బానే అనిపిచ్చింది నాకైతే. సో, నేను దీని మీద అంత బ్యాడ్‌గా ఏం లేదు. బట్ ఓకే. ఓకే లాగా అనమాట. సో, దీని గురించి చెప్పడానికి గూడా నాకైతే కంటే పింపుల్ మార్క్స్ ఉంటాయి గదా! సో, ఆ మార్క్స్‌నైతే ఇది క్లియర్ జేసింది అని చెప్పొచ్చు. సో, యాహ్! అంతే దీని గురించి పెద్దగా చెప్పడానికైతే ఏం లేదు. సో, నెక్స్ట్ అయితే క్లీన్ అండ్ క్లియర్. ఇందులో నేను బెర్రీ బ్లాస్ట్ అనమాట. కూలింగ్ మెంథాల్ ఇందులో విటమిన్ ఇ ఉంది. అండ్ విటమిన్ ఏ కూడా ఉంది. సో, ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఆయిల్లీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ది బెస్ట్. ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే వేస్ట్ అండి. సో, యాక్చువల్‌గా నేనిది తెలియక పర్చేస్ జేశాను ఫస్ట్‌లో. సో, కాంబినేషన్ టు ఐ మీన్ నాదైతే నార్మల్ టు కాంబినేషన్ అలా ఉంటది. సో, యాక్చువల్‌గా ఇది నేను తెలియక పర్చేస్ చేశాను. తెలిసుంటే అస్సలు నేను పర్చేస్ చేయకపోతుండే. ఇది కాస్ట్ గూడా 240 అలా పడింది. బట్ నేను యూజ్ చేయలేదు. బట్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏంటంటే, నేను ఏమైతే యూజ్ చేశానో అండ్ దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? ఇది ఎలా పనిచేసింది అని నేను ఈ వీడియో తీయాలనుకున్నాను కదా! సో, ఈ ఫేస్ వాష్ వల్ల నాకేం యూజెస్ ఉన్నాయంటే, ఖచ్చితంగా ఇది నేను ఒక 1 వీక్ అలా యూజ్ చేశాను. యాక్చువల్‌గా 1 వీక్ యూజ్ చేశా గానీ, ఇది స్కిన్ డ్రై అయిపోవడం అసలు నాకు చాలా ఏంటో ఇది ఫేస్ వాష్ అంటే ఫేస్ వాష్ చేశాక కొంచెం స్కిన్ అంతా గట్టిగా పీకేసినట్టు స్కిన్ అంతా అలా అవ్వడము అండ్ ఇంకా స్కిన్ బాగా డ్రై అయిపోవడము అలా అనిపిచ్చింది. సో, నేను అందుకనే ఆపేసాను. సో, ఇది అయితే డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఇది అస్సలకి మంచిది గాదు. సో, ఏమో నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళకి స్కిన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకళ్ళకి పడింది, ఒకళ్ళకి పడకపోవచ్చు. సో, ఈ ఫేస్ వాష్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి అస్సలకి సెట్ అవ్వకపోవచ్చు. మోస్ట్‌లీ ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకైతే చాలా బావుంటుంది. సో, యాహ్! ఇది నేను యూజ్ చేయలేదండి. జస్ట్ పర్చేస్ చేశాను గానీ, ఇది నాకు అంతగా పడలేదు. సో, నేను ఆపేసాను. సో, నెక్స్ట్ అయితే మై మోస్ట్ ఫేవరెట్ ఏమని చెప్పాలి దీని గురించి నేను లాక్మీ అబ్సల్యూట్ ఫేస్ వాష్ ది బెస్ట్ అంటే ది బెస్ట్. నిజంగా చెప్తున్నాను. కరెంట్ ఫేవరెట్ అనే కాదు. పాస్ట్ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది అయితే నిజంగా గేమ్ చేంజర్ లాగా. మ్యాజిక్ అనమాట అసల నిజంగా. చాలా వర్క్ అయింది. నాకని గాదు. సో, ఎవ్వరికైనా వర్క్ అవుతది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇందులో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, లేకపోతే నార్మల్ స్కిన్ వాళ్ళకి అలా ఏం లేదండి. సో, ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బావుంటుంది. లాక్మే అనేది విటమిన్ సి ఫేస్ వాష్ ఇది. సో, చాలా బావుంటుంది. ఇది యూజ్ చేశాక లైక్ ఎలా అంటే ఇప్పుడు కొన్ని మనం ఫేస్‌కి అలవాటు చేసేస్తూ ఉంటామండి. కంటిన్యూస్‌గా మనం ఏదైనా గూడా మన ఫేస్‌కి కంటిన్యూస్‌గా ఏది కూడా యూజ్ చేయగూడదండి. ఎందుకంటే మన స్కిన్ దేనికైతే అలవాటు పడిపోతుందో ఇంకది దానికే అలవాటు పడిపోతుంది. ఏమో మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా ఒక సిట్యుయేషన్ ఒస్తది. లైక్ ఏమన్నా ఫేస్‌కి చేయాల్సొస్తది. వేరే ప్రొడక్ట్ వాడాల్సిన సిట్యుయేషన్ ఒచ్చిద్ది. ఎప్పటికైనా ఒస్తది. అలాంటి కేసెస్‌లో ఏం జరుగుతుందంటే మనం ఏమైనా ఒక ఫేస్ వాష్ కానీ, ఒక సీరమ్ గానీ వాటెవర్ మనం ఏదైతే ఫేస్‌కి పెడతామో మనం ఒక్కదానికే మన ఫేస్ అనేది అలవాటు పడిపోతే, నెక్స్ట్ మనం ఏదన్నా యూజ్ చేయాలన్నా గూడా స్కిన్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ ఆల్సో ఇలాంటి కెమికల్ మాయిశ్చరైజర్స్ కానీ, కెమికల్ ఫేస్ వాషెస్ కానీ ఫేస్‌కి
చాలా చాలా తక్కువ అప్లై చేయడం చాలా బెటర్ అండి. బికాజ్ ఎందుకంటే ఇవి ఏం యూజ్ చేసినా గూడా మనం జస్ట్ టెంపరరీ మాత్రమే. సో, బెటర్ టు అవాయిడ్ దీస్ కెమికల్ ఫేస్ వాషెస్, మాయిశ్చరైజర్స్ అండి. తక్కువ అంటే సో, అవాయిడ్ చేయమంటే కంప్లీట్‌గా గాదు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ ఓన్లీ మార్నింగ్ అయితే నేను ఫేస్‌కి లైక్ నేను మార్నింగ్ అయితే ఫేస్‌కి సున్నిపిండి పెడతానండి. సారీ శనగపిండి అప్లై చేస్తాను. అదే ఫేస్ వాష్ కింద నేను అప్లై చేస్తాను మార్నింగ్ టైమ్స్. అండ్ ఏదైతే నైట్ ఉంటదో ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. అది ఏ ఫేస్ వాష్ అయినా గూడా నేను నైట్ టైమ్స్ మాత్రమే ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఓన్లీ మార్నింగ్స్ శనగపిండి అప్లై చేస్తాను. అండ్ దెన్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ అలా యూజ్ చేస్తాను డైలీ గూడా. సో, అందుకనే మీరు కూడా అలా ఐ మీన్ ఎవరి రొటీన్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ నా రొటీన్ అయితే నేను చెప్తున్నాను. ఈ విధంగా నా రొటీన్ అయితే ఉంటుంది. సో, ఇది నేను నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో యాక్చువల్‌గా కొన్ని కొన్ని ఫేస్ వాషెస్‌కేంటంటే మనం ఏదైనా ఒక సమ్ ఎనీ ఫేస్ వాషెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదైనా ఏదైనా గూడా. ఇప్పుడు మనం కొన్ని కొన్ని ఫేస్ వాషెస్ ఏంటంటే సడెన్‌గా యూజ్ చేసి ఆపేస్తే మనకి ఫేస్ మీద పింపుల్స్ రావడం, లేదంటే బ్లాక్ హెడ్స్ రావడం, లేదంటే స్కిన్ డల్ అవ్వడం, డ్రై అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా కేసెస్‌లో జరుగుతాయి. మోస్ట్‌లీ జరుగుతాయి. ఆహ్, సో, నాకీ ఫేస్ వాష్‌లో లాక్మేలో నచ్చిందేంటంటే ఈ అసలు నిజంగా అండి. అంటే మోస్ట్‌లీ నేనసలెప్పుడు స్కిప్ చేయను. బట్ పీరియడ్స్ టైమ్‌లో మాత్రం అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను. సో, అలాంటి టైమ్స్‌లో గూడా నేను స్కిప్ చేసినప్పుడు ఒక 3, 4 డేస్, 5 డేస్ అలా స్కిప్ చేసినప్పుడు ఎటువంటి డల్‌నెస్ గానీ, డార్క్‌నెస్ గానీ, లేదంటే పింపుల్స్ గానీ అలాంటివేమీ రావండి. అంటే అంత క్విక్‌గా ఎఫెక్ట్ అయితే ఉండదు దీనివల్ల. సో, కొన్ని కొన్ని ఫేస్ వాషెస్ ఏంటంటే మనం వెంటనే ఆపంగానే రియాక్షన్ ఒస్తది. బట్ ఇందులో అలా కాదండి. నేను ట్రస్ట్ మీ చెప్తున్నా గదా! నేను యూజ్ చేసి చెప్తున్నాను. 6 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ది బెస్ట్ ఫేస్ వాష్ అండి. సో, ది బెస్ట్ అనమాట. చాలా చాలా వర్క్ అయింది నాకైతే. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే నాకైతే రాలేదు. సో, నేను చెప్తున్నాను గదా! సింపుల్‌గా మనం ఏ ఫేస్ వాష్ అయినా గూడా యూజ్ చేసినప్పుడు లైక్ ఏంటంటే మనం ఆపేయంగానే వెంటనే రియాక్షన్ అనేది వస్తుంది. సో, దీనివల్ల అయితే అలాంటి రియాక్షన్స్ అయితే ఎటువంటివి నాకైతే రాలేదు ఇప్పటి వరకు. సో, యాహ్! మీలో ఎవరన్నా గనక లాక్మే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నట్లయితే ఇది మీకెలా పనిచేసిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇఫ్ మీరు గనక ఎప్పటినుంచో చాలా ఫేస్ వాషెస్ వాడి యూజ్ చేసి ఒకవేళ ఏది గనక సెట్ అవ్వట్లేదు అని అలసిపోయి ఉంటే గనక ఈ ఫేస్ వాష్ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఐ విల్ సజెస్ట్ దిస్ వన్. ఆహ్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీ స్కిన్‌కి గనక ఏమన్నా ప్రాబ్లమాటిక్ స్కిన్ అయితే మీద ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయడం బెటర్ నన్నడిగితే గనక. సో, యాహ్! బట్ బెటర్ టు అవాయిడ్ కెమికల్ ప్రొడక్ట్స్ టూ మచ్ అనమాట. మనకున్న స్కిన్‌ని మనం హెల్తీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మన గోల్. నాకున్న స్కిన్ టోన్‌ని నేను హెల్తీగా మెయింటైన్ జేసుకోవాలి. దట్ ఈస్ ద గోల్. నేను దాని మీద రోజు వర్క్ చేస్తా గూడా. సో, మీరందరూ గూడా గుర్తుపెట్టుకోండి మన స్కిన్‌ని మనం ఎంత ప్యాంపర్ జేస్తే అంత మంచిగా ఉంటుంది మన స్కిన్. ఎవ్వరైనా గూడా లైక్ మనం అంటే ఇవన్నీ వాడితే మనం బ్లాక్‌గా ఉన్న వాళ్ళం ఇంకా వైట్‌గా అవుతామని, లేదంటే వైట్‌గా ఉన్నవాళ్ళు ఇంకా వైట్ అవుతారని కాదండి. మనకున్న స్కిన్‌ని మనం కాపాడుకోవడం ముఖ్యమనమాట. సో, అది మనకి ఇంపార్టెంట్. ఉన్న స్కిన్‌ని మనం మంచిగా, హెల్తీగా మెయింటైన్ చేయాలి. ఎలా యాహ్! నేనైతే ఒకటే చెప్తానండి. అండ్ ఐయామ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ లెక్చర్స్ అండి. జస్ట్ నేనేదైతే చేస్తున్నానో అది మీతో చెప్తున్నాను. సో, మనం ఈ ఫేస్ వాషెస్ గానీ, ఈ సీరమ్స్ గానీ, మాయిశ్చరైజర్స్ గానీ వీటి వల్ల ఎప్పటికైనా టెంపరరీగానే ఏదైనా కూడా యూజ్ ఉంటుంది. సో, దెర్ ఈస్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అవర్ స్కిన్ అండి. మనం ఒకటే చేయాలి. ఏంటంటే ఉన్న స్కిన్‌ని మనం చక్కగా కేర్ తీసుకోవాలి. సెల్ఫ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి గూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా 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 ముఖ్యం గూడా. కాపాడుకోవాలి. హెల్తీగా ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి మన స్కిన్ హెల్తీగా లేకపోతే, మన స్కిన్ మంచిగా లేకపోతే, మన సోల్ గూడా ఏదో అంటే డిస్టర్బ్డ్‌గా ఉంటది. చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది. సో, ఏమో నాకనిపించింది నేను చెప్తున్నాను. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. బట్ నాకైతే అలాగే ఉంటుంది. సో, నేనైతే కెమికల్ ప్రొడక్ట్స్ నేనెక్కువ యూజ్ చేయనండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ థాట్. నేను ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ గూడా రాయను. సో, పాల మీద మీగడ రాస్తాను. బికాజ్ ఎందుకంటే స్కిన్‌ని చాలా స్మూత్‌గా చేస్తుంది. సో, అందుకనే నేను పాల మీద మీగడ రాసేస్తాను. అండ్ బయటికెళ్తే సన్ స్క్రీన్ రాస్తాను. ఇంట్లో ఉన్నా గూడా రాయాలి. సన్ స్క్రీన్ అనేది మస్ట్ అనమాట. బట్ అయినా మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేనైతే యూజ్ జేయను. ఫేస్ మీద చాలా 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 తక్కువ యూజ్ చేస్తానండి ప్రొడక్ట్స్ అనేవి. బికాజ్ ఎందుకంటే అవి రాయడం వల్ల మన స్కిన్‌ని మనమే పాడు చేసుకున్నట్టు అని నా ఫీలింగ్ అనమాట. సో, అందుకనే నేను ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ గూడా స్కిప్ చేస్తాను. బట్ మాయిశ్చరైజర్ ప్లేస్‌లో నేను దానికి బదులుగా హోమ్ రెమెడీ ఏదో ఒకటి యూజ్ చేస్తాను. అలాగని స్కిన్‌ని వదిలేను. సో, అదే నేను మీకు చెప్తున్నాను. సో, వీలైనంత వరకు మనం ఇంట్లో ప్రొడక్ట్స్‌తో
కేర్ చేద్దాం. స్కిన్‌ని కేర్ చేద్దాము. సో, అలాగని బయట ప్రొడక్ట్స్ వాడొద్దు అని నేను మీకేమి ప్రమోట్ చేయట్లేదు. ఆర్ నేను మీకేమి లెక్చర్స్ ఇవ్వట్లేదు. సో, వీలైనంత వరకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఈ కెమికల్ ప్రొడక్ట్స్‌కి కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అని చెప్తున్నాను. సో, అది మనందరికీ మంచిది గూడా. సో, యాహ్! ఒకవేళ ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా నేనేమన్నా చెప్పుంటే గనక నన్నైతే క్షమించండి. సో, అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో, నెక్స్ట్ వీడియో ఏంటంటే హెయిర్‌కి సంబంధించిన వీడియో చేయబోతున్నానండి. బికాజ్ ఎందుకంటే మనకిప్పుడు సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గదా! సో, హెయిర్ లాస్ అనేది అందరికీ నేను స్పెసిఫిక్‌గా హెయిర్ లాస్ గురించి చెప్పాలని అనుకోవట్లేదు. బికాజ్ అందరికీ తెలిసిందే. ఎవ్రీబడీ వాస్ ఫేసింగ్ థాట్ ప్రాబ్లమ్ గదా! సో, అందుకని నేను దాని మీద వీడియో చేయబోతున్నాను. ఎలాంటి ఐ మీన్ సో, చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో, ఇంకా ఒకవేళ ఈ, ఈ ఫేస్ వాషెస్ గురించి కానీ, వీటిలి గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ యాహ్! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయ్స్ అంతే. అండ్ ఛానెల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.